పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా. ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులరా, మన తల వెంట్రుకలు అన్నీ కూడా ఆయనకు లెక్కే. మనకు తెలియదు మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో. అందుకే మీరు అనేకమైన పిచ్చుకల కంటే కూడా శ్రేష్టమైన వారు కదా. కాబట్టి మీరు భయపడవద్దు. చిన్న పిచ్చుకలు ఒక్కటి కూడా ఆయన దృష్టిలో మరువబడదు. కనుక వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని నేనెందుకు మరచిపోతాను? నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులను ఆయన చూడకపోడు. కాలము వచ్చుననియు నా సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు నీతిమంతులు తమ హృదయములో తెలుసుకుంటారు. కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను, నా మీద దయచూపుటకు నిర్ణయ కాలమే వచ్చెను. మన కాలం వచ్చేంత వరకు మౌనంగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఎదురు చూడాలి. అంతవరకు మౌనంగా ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. కనుక ప్రియమైన సహోదరులరా, ఆయన దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక్కరోజు వలె ఉన్నవి. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, మన స్థితిగతులను మార్చగలిగినవాడు, మన కాలాలు సమయాలను మార్చగలిగినవాడు ఆయనే. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మహత్యధికముగా చేయగల శక్తిగల ప్రభువు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, శూన్యములో నుండి సమస్తము కలుగజేసినవాడు ఆయనే. నిరాకారముగా ఉండడానికి ఆయన మనలను కలుగజేయలేదు, నివాస స్థలముగా ఉండడానికే ఆయన కలుగజేసినాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు ఆయన. నిజముగా మన పక్షమున నిలబడి మన కార్యములన్నిటినీ సఫలపరచువాడు. అనుదినము మన భారమును భరించుచున్నవాడు, మన కొరకు ప్రాణమిచ్చినవాడు, మన కొరకు తన జీవితాన్ని పానార్పణముగా అర్పించిన ఆయన మనకు ఎందుకు సమస్తమును అనుగ్రహించడు? కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అనే మాట మన గుండెలో ఎప్పుడూ మారుమ్రోగుతూ ఉండాలి.
అది మారుమ్రోగకపోతే, ఆ మాటలో మన విశ్వాసం లేకపోతే, ఇదెందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది అని సందేహంగా, అనుమానంగా, జీవితంలో నెమ్మది లేకుండా ఉసూరుమంట కాలము ఈడ్చుకొని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అసలు మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకే తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు ఎరుకే. కాబట్టి మీరు ఏం చేత అవుతుంది, మీ చేత ఏమవుతుంది? తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ ఏలాగు ఫలింపదో, మీరు కూడా నాలో ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు తొందరపడుట గాలికే గాలికే గాలికే. ప్రవక్త మోసే గారు తన 40 ఏట ఇశ్రాయేలీయులకు విమోచకుడిగా మారాలనుకున్నాడు, ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నం చేసి ఒకసారి నా ప్రజలు ఎలాగా బాధపడుతున్నారో చూద్దామని బయటకు వచ్చాడు. తను వచ్చినప్పుడే అక్కడ ఒక ఇశ్రాయేలుని, ఒక ఐగుప్తీయుడు చావు బాదుతున్నాడు. అప్పుడు అటు ఇటు చూసి ఎవరు లేరని, నా కళ్ళ ముందు ఇశ్రాయేలుని చంపుతావా అని, బాధ పెడతావా అని ఐగుప్తీయుని ఒకే దెబ్బకి అక్కడే కొట్టి పాతి పెట్టినాడు. తన ఉద్దేశం ఏంటంటే, నేను ఇశ్రాయేలుకు విమోచకుడిని, 40 ఏళ్ళకే విమోచకుడిని కావాలనుకున్నాడు. అంటే ఆ రకంగా ఐగుప్తీయులను చంపాలంటే అది సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యమయ్యే పని కాదు. దేవుడు కలగజేసుకుంటే అది సాధ్యమవుతుంది. మోసే గారేమో 40 ఏళ్ళకే విమోచకుడిని కావాలనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక 80 ఏళ్ళప్పుడు ఇశ్రాయేలుకు విమోచకుడిగా మోసే గారిని పంపినాడు. సమయం రాకముందే, నిర్ణీత కాలం రాకముందే, నిర్ణయ కాలం రాకముందే చాలా తొందరపడతాం. ప్రియమైన సహోదరులారా, మనకేదైనా ఆశీర్వాదం మనకు జరుగుతుంది, మనం ఆశించింది మనకు దొరుకుతుంది అని అనడానికి ఒక సిగ్నల్ ఏంటంటే, ఆ విషయంలో మనకి సంపూర్ణమైన సమాధానం ఉంటుంది. ఆయన తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. తొందరపడుతుంటే పనులు జరగవు, అవి గాలి ప్రయత్నాలే. ప్రభు కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుతారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. దుడుకు భక్తి చేసేవారు బాలురు సొమ్మసిల్లిపోతారు. కొత్తగా నమ్ముకున్న వాళ్ళు అలసిపోతారు. కానీ ప్రభు కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. నూతన బలమును పక్షిరాజుల వలె వారు రెక్కలు చాపి పైకి పైకి ఎగురుతారు. క్రీస్తునందు ఉన్న వారికి ఖచ్చితంగా ముందుగతి రానే వస్తుంది. వారి ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి మంచి కాలం ఉంది. మంచి రోజులున్నాయి. మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్కరికి మంచి రోజులున్నాయి తప్పకుండా.
క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి రోజులు సిద్ధముగా ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన సహోదరులరా, మనకు రేపేమి జరుగుతుందో తెలియదు, కానీ మనం రేపటి గురించి విపరీతమైన ఏమేమో తిక్క ఆలోచనలు చేస్తాం. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక్కటి కూడా మనకు శాంతినివ్వదు, సమాధానాన్నివ్వదు. మనము గావరా పడే కొలది, ఆందోళన పడే కొలది సాతాను ఇంకా కొరడాలు తీసుకొని తరుముకుంటాడు. ఏమేమో అబద్ధాలని చెబుతాడు. కలలో కూడా అవే అబద్ధాలు వస్తాయి. అబద్ధాలను చాలా త్వరగా వైరల్ చేయడంలో అపవాది ఆస్కార్ కంటే ఎక్కువ అవార్డు పొందినాడు. వాడు అబద్ధికుడు. నిజము ఇంటి వాకిటి దాటకముందే అబద్ధం అనేది ఊరంతా తిరిగి వస్తుంది. నిర్దోషుల చర్యలను ప్రభు గుర్తించుచున్నాడు. నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులతో చెప్పండి, మీకు మేలు కలుగుతుంది. భూమి మీద మీకు మేలు ప్రతిఫలంగా కలుగుతుంది. రేపు ప్రాణం పోయిన తర్వాత కాదు, ప్రాణం ఉండగానే నీతికి తగిన ప్రతిఫలం, మేలు అనేది ఖచ్చితంగా క్రీస్తునందున్న ప్రతి వారు 100% పొందుకుంటారు. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, 8వ వచనంలో లూకాసు వార్త 12:8 వాక్యం. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగను అను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. 8వ వచనం 9వ వచనం. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వాళ్ళని నేను పరలోకంలో కూడా ఒప్పుకుంటాను. ఈ భూమి మీద ఎవరైతే నన్ను ఎరగనట్టుగా ఉంటారో నేను కూడా అక్కడ ఆ రాజ్యంలో నువ్వెవరో నాకు తెలియదు అని నేను కూడా అంటాను. అంటే అర్థం ఏంటని, ఈ లోకంలో మనం ప్రభువుని ఎరగడం ఏంటి, మనం ఒప్పుకోవడం ఏంటి అంటే, మనం వెనకాల ఒక ఫ్లెక్సీ గడిపించుకొని నేను క్రీస్తు సంబంధిని, అలాగే ముందు ఒక ఫ్లెక్సీ నేను క్రీస్తు సంబంధిని పెట్టుకొని తిరగాలనా, మనం బ్యాడ్జ్ తగిలించుకోవాలనా, బ్యాడ్జి అవసరం లేదు. సమాజంలో మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా మన క్రియలు, మన మాటలు, మన నడవడిక, మన ప్రవర్తన ఒంటరిగానైనా, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడైనా, ఫోన్లోనైనా, మరెక్కడైనా మనం చేసే ప్రతి పనిలో క్రీస్తు మహిమ పొందాలి. క్రీస్తుకి మహిమ రావాలి. ఈయన క్రీస్తును గణపరిచేవాడు, అది సమాజం గుర్తించాలి.
ప్రియమైన సహోదరులారా, మన జీవితము ఉదయం లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు భార్య, పిల్లలు, భర్త, ఉద్యోగంలో, ఆఫీసులో, కాలేజీలో, స్కూల్లో, పనిచేసే చోట, తోటలో, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, బంధువుల దగ్గర, శుభకార్యాల దగ్గర, తినే దాంట్లో, మరి ఏదైనా డబ్బులు ఇచ్చే విషయంలో, మరెక్కడైనా ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ హౌ, ఎనీ ప్లేస్, ఎనీ ఫంక్షన్, మరి ఏదైనా కావచ్చు, ఎవరి వన్, ప్రతి దాంట్లో కూడా అవును ఇతను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి కనుక ఇతను అలాగా ప్రత్యేకమైన జీవితాన్ని, అందరిలాగా కాకుండా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందరిలాగా కాదు, అతను ఒక స్పెషల్, ఆమె ఒక స్పెషల్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అలాగే కొంతమంది కావాలని మనల్ని అడుగుతారు, వాళ్ళే మనల్ని అట్లా కొంత రెచ్చగొట్టినట్టుగా మాట్లాడతారు. అప్పుడు మనము ఆవేశంగా ఏమో మాట్లాడకుండా క్రీస్తు యొక్క సాత్వికాన్ని అక్కడ కనపరచాలి. మనం అక్కడ తిరిగే చోట ఎక్కడైనా షాపింగ్ చేసేటప్పుడు, ఒకసారి నేను ప్రొద్దుటూరుకి వెళ్ళాను. అక్కడ ఒక బట్టల షాప్లో ఒక 3 జతలు ప్యాంట్ షర్టు బిట్లు తీసుకున్నాను. అక్కడుండే ఆ షాప్ ఓనర్ పెద్ద ఆయన, బాగా కుంకం పెట్టాడు, బాగా ఆయనకు 60 ఏళ్ళు పైన ఉంటాయి, బాగా కూర్చొని ఉన్నాడు శుభ్రంగా, బాగా నార వస్త్రం ధరించుకున్నాడు. ఆయనకెందుకో మరి బిల్లు కట్టేటప్పుడు మరి నేను వాళ్ళని ఏమి అడగలేదు, ఎంత అనలేదు, ఏమనలేదు. వాళ్ళకి చూపించాను, పలాంది కావాలని. తీశారు. అక్కడికి పోయి బిల్లు రాయించుకోపో అన్నారు. నేను ఆ బిల్లు ఎంత అయిందయ్యా అని అడిగాను. నేనేం బేరం ఆడలేదు. అప్పుడు ఆయనకు ఏమో మరి ఎందుకు అనిపించిందో, నైనా నువ్వు టీచర్వా అన్నాడు. లేదయ్యా నేను టీచర్ కాదు, నేను పాస్టర్ని అన్నాను. పాస్టర్ అంటే ఏంటి అన్నాడు. పాస్టర్ అంటే చర్చి మందిరం ఉంటుంది కదా, యేసు ప్రభు మందిరం. నేను మందిరంలో సేవకుడిని, యేసు ప్రభు సేవకుడిని అయ్యా అన్నాను. అంటే నువ్వు ఏ క్యాస్టు అన్నాడు. నేను యాదవ్ అన్నాను. యాదవ్. మరి యాదవ్ అయితే నువ్వు ఎట్లా పాస్టర్ అయినావు? నేను ఇవన్నీ గబ్బ అన్నాడు. గబ్బని కాదు, ఆయన రక్షకుడు కదా, ఆయన కులము లేదు కదా, పాపానికి కులమేముంది? యేసు ప్రభు రక్తమే పాపాలకి విరుగుడు మందు, ఆ రక్తంలోని క్షమాపణ అన్నాను. నేనేం ఆయన బేరం అడగలేదు, అంతే. ఆయన ఏమనలేదు. ఇక ఏమనుకున్నాడో మరి, ముందేమో ఇంత బిల్లు వేసినాడు. నేనేం బేరం ఆడలేదు, అడగలేదు. అంత బిల్లు తీసేటప్పుడు అన్నాడు, ఒక 500 తగ్గించి నాయన అన్నాడు. నేను అలాగే ఇచ్చాను. అంటే చూడండి, అక్కడ వాళ్ళు కొత్త, ఆ 3-4 అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆ షాప్ ఓనర్ ఉన్నాడు. మా 5-6 మందిలో జరిగే ఆ తతంగం అది. అయినా కూడా నేను ప్రభువుకు చెందినవాడినని నేను ఒప్పుకున్నాను. నేను ప్రభు గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అంటే ప్రియమైన సహోదరులరా,
అలాంటి సందర్భాలు కావాలని కొంతమంది మనల్ని అడుగుతారు. దాన్ని మనము గొప్ప అవకాశంగా నేనంటాను. దాన్ని మనం ఎలాగా చూడాలంటే, కొన్ని ఉద్యోగాలకి రిటర్న్ ఎగ్జామే కాకుండా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే కేవలం రాత పరీక్షలో పాస్ అవ్వడమే కాదు, ఇంటర్వ్యూలో కూడా పాస్ కావాలి. ప్రొఫెషనల్ ఎగ్జామ్స్కి, మరీ ముఖ్యంగా కలెక్టర్ లాంటి ఉద్యోగాలకి ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో పాస్ కావాలి, అలాగే ఇంటర్వ్యూలో కూడా పాస్ కావాలి. అంటే నేనంటాను, ఇప్పుడు వాళ్ళెవరో నాకు తెలియదు, కొత్త, కానీ ఆయనే అడిగాడు, నన్ను ఇంటర్వ్యూ చేసినాడు. నేను ఇంటర్వ్యూలో నేను ప్రభుకు చెందినవాడినయ్యా అని నేను గట్టిగా చెప్పాను. అతను ఏమన్నా అనుకొని నాకు అనవసరం, నేను ఖచ్చితంగా యేసు ప్రభు రక్తం ద్వారానే పాప క్షమాపణ అని నేను చెప్పాను. అంటే దీన్ని మనం ఇంటర్వ్యూలో పాస్ అయినట్లుగా, దీన్ని ఇంటర్వ్యూగా ప్రభు అదే చెప్తున్నాడు. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడో, నేను కూడా దేవుని దూతల ఎదుట అతనిని ఒప్పుకుంటాను. కొంతమంది మందిరంలో మైక్ తీసుకుంటే గట్టిగా యేసు ప్రభు దయ వలన అని చెబుతారు. అదే మనిషి ఎక్కడన్నా బయట ఆఫీసులోనో, కాలేజీలోనో, స్కూల్లోనో, పని చేసే చోట, ఎక్కడైనా బంధువుల దగ్గర యేసు ప్రభు దయ అనరు, భగవంతుని దయ అంటారు. భగవంతుడు అంటే ఎవరికి బగ మండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వాళ్ళని ప్రభు నావాడు, నా సాక్షి అని ఒప్పుకుంటాడా? అందుకే కదా అక్కడ ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు. నేను వాళ్ళని ఒప్పుకోను. వాళ్ళని అంటాను, అతిక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి మీరు దూరంగా పోండి, మిమ్మును ఎరుగను. మీరు నన్ను వాడుకున్నారు, కానీ నన్ను ఎప్పుడైనా, నా కొరకు మీరు ఎప్పుడైనా నిలిచినారా? నా గురించి ఎప్పుడైనా ఒక మాట అయినా మీరు నింద భరించారా? నా గురించి మీరు ఎప్పుడైనా అవమానాలు భరించారా? నా కోసం ఎప్పుడైనా మీరు నిలబడ్డారా? నేను మీకు ఎట్లా ఉన్నానంటే, మీకు హాస్పిటల్ లెక్క. కొంతమంది కాలేజీలలో చదువుకునేటప్పుడు, స్కూళ్ళల్లో కానీ ఎక్కడో దూరంగా ఉండి, నాన్న డబ్బులు పంపి, మిగతా రోజుల్లో ఇంటికి ఫోన్ చేయరు. డబ్బులు అవసరమైనప్పుడే, ఏదైనా అవసరం ఉంటేనే నాన్న డబ్బులు పంపి అంటారు. అవసరం లేకపోతే ఏమి ఇంకా పట్టించుకోరు. చాలామంది ప్రభువుని కూడా అవసరం ఉంటేనే, హాస్పిటల్కి రోగం వస్తేనే పోయినట్టుగా, అవసరం ఉన్నప్పుడు ప్రభువును వాడుకొని, ప్రభువా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకునైనా, నీ కొరకు నేనేం నిలబడనయ్యా, ఎందుకంటే నువ్వు నా కోసం ప్రాణం పెట్టినావు కదా, కాబట్టి నేను నిన్ను వాడుకుంటా, నువ్వేమి నన్ను వాడుకోవద్దులే ప్రభువా, నా స్వార్థానికి, నా అవసరతలకి నువ్వు నాకు చాలు అన్నట్టుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తే ప్రభు అంటాడు, అతిక్రమం చేయవారులారా, అక్రమం చేయవారులారా, నా ఇద్దరు నుండి మీరు పోండి, మీరెవరో నాకు తెలియదు. ఏంది ప్రభువా,
మా వీధుల్లో మా ఇంట్లో ఎన్నిసార్లు సేవకులను పిలిపించి ప్రార్థన చేపిలా. చికెన్ బిర్యానీ చేయించినాం ప్రభా మా వాడి బర్త్డేకి, మా మనవడికి పుట్టెంటుకలప్పుడు ఏటలు పెట్టినాం ప్రభా. ఏం ప్రార్థన చేసిన వీధులు అందరూ ఏం పొగిడినారు, అబ్బా అబ్బా అన్నారంట. జనాలు అబ్బా అన్నారేమో కానీ మీరు నన్ను వాడుకున్నారు, కానీ నా కోసం మీరు ఎక్కడైనా నిలబడ్డారా? ఎక్కడ నిలబడ్డారా? సీమ కొట్టకూడదు. ఏంటి ప్రభా నన్ను సీమ కొట్టింది, నేను నీ భక్తున్నయ్యా అంటారు. ప్రియమైన సహోదరులరా, ఖచ్చితంగా మనల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు చాలామంది. ఖచ్చితంగా అది గొప్ప అవకాశంగా వాళ్ళ దగ్గర ఎట్టివారైనా మనం భయపడకుండా క్రీస్తుని గురించి చెప్పుకోవడం అదొక ధన్యత. ప్రియమైన సహోదరులరా, నిజంగా అలాంటి సమయాల కొరకై మనం ఎంతో ధన్యులం. అలాంటి అవకాశాన్ని ఎప్పుడు చేజార్చుకోకూడదు. ముందుగా మన క్రియల ద్వారా, మన జీవిత నడవడిక ద్వారా ప్రభువును మనం సమాజం చేత ఒప్పించాలి. యేసు ప్రభు ఎట్లుంటాడో చూడలేదు, కానీ నిన్ను చూస్తుంటే యేసు ప్రభు మాకు గుర్తుకొస్తున్నాడమ్మా, ఆయన కూడా ఇలాగే ఉంటాడేమో. చూశారా సమాజం ఎంత ఒప్పుకున్నారో. అలాగే వ్యక్తిగతంగా మనల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రభు ఎటువంటి వాడు? ఆ రోజున రోమా గవర్నర్ పొంతి పిలాతు దగ్గర ధైర్యముగా సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు, నువ్వెవరు? నువ్వు రాజువా? అవును, నేను రాజునే. నీవన్నట్టే సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నన్ను నీకు అప్పగింపకుండా నా సేవకులు పోరాడుదురు అంటే పిలాతు అన్నాడు, సత్యం అనగా ఏమిటి? ఎదురుగే ఉన్నాడు సత్యం. ఎక్కోహిం, ఇదిగో ఈ మనుష్యుడు, నేనే సత్యము అని ప్రభు అన్నాడు కదా. ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినాడు. కనుక మనం కూడా ధైర్యంగా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చేదా అని పాట పాడుకుంటుంటారు. పాటలే కాదు, జీవితంలో అవి అక్షరాల కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం ప్రభువుకు చెందిన వారం అయితే మనకు ఇహమందున పరమందున ఆయన ఘనతనిస్తాడు. మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవిత అనుదిన ప్రయాణం అసలు ఎక్కడ కాగడబట్టి చూసినా కూడా యేసు ప్రభు అడుగుజాడలు లేకపోతే నీలో ఎప్పుడు కూడా మేము యేసు ప్రభువును చూడలేదే అని అంటే నిజంగా అది దౌర్భాగ్యం. అట్టివాడు అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడు. ఎవరైనాను తన ఇంటి వారిని సంరక్షింపకపోతే, ఇంటివారి ఎడల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అట్టివారు అవిశ్వాసుల కన్నా చెడ్డవారని పౌలు గారు పలికినాడు.
నీ ద్వారా నీలో ఎప్పుడు కూడా మేము యేసు ప్రభువుని చూడలేదు అని అంటే నిజంగా అది ఎంతో దౌర్భాగ్యం. మనలో ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు నివసిస్తున్నాడు. ఇప్పుడు మనం తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుట్టినాం కనుక వాళ్ళ పోలికలు, తల్లిదండ్రుల పోలికలు మనలో ఉంటాయి. మనం ఎక్కడైనా వెళ్ళినా ఒకవేళ మన తల్లిదండ్రులు వాళ్ళకు తెలిస్తే అప్పుడు అడుగుతారు. ఇప్పుడు పోయిన ఆదివారం 12వ తారీఖు మందిరంలో పుట్టు వెంట్రుకలు కార్యక్రమం జరిగింది కదా, ఆరాధనతో పాటు. దానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాడంట. ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో ఆ ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లంట. మరి ఎవరో చెప్పారు అదే పనిగా ఇక్కడ నరసింహులు కుమారుడు ఉన్నాడని, నరసింహులు మా కుమారుడు ఉన్నాడని నేను చూడడానికి వచ్చాను స్వామి అని వచ్చినప్పుడు నుండి వెతుకుతున్నాడంట ఎవరు అని. మొత్తానికి నేను మందిరంలో ఉంటే నా దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వు నరసింహులు మా కుమారుడువా అన్నాడు. అవునండి అన్నాడు. చెప్పారు, నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆయన అనంతపురంలో చాలా ఏళ్ళుగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చాడంట. ఇక్కడ ఏదో పొలాలు తీసుకొని సైట్ తీసుకొని ఉన్నాడంట. నిన్ను చూడాలని వచ్చాను, అదే పనిగా నీతో మాట్లాడాలని అన్నాడు. అంటే నన్ను ఎలా కనుక్కున్నాడంటే మా తండ్రి పోలికలు నాలో ఉన్నాయి కాబట్టి, మా తండ్రి ఆయనకు తెలుసు కాబట్టి వెంటనే కనుక్కున్నాడు. అలాగే అది శారీరక బంధం. ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనం దేవుని పిల్లలం ఎలా అయినాం, దేవుని కుటుంబంలో ఎలా చేరినాం, ఆయన మనకు తండ్రి ఎలా అయినాడంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినాం కాబట్టి, యేసు ప్రభు కుమారుడు దేవుని కుమారుడు కాబట్టి మనం కూడా దేవుని కుమారులం కుమార్తెలం. అంటే ఇప్పుడు మనలో యేసుక్రీస్తు రక్తం ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు మనలో అప్పుడు శరీర సంబంధంగా తల్లిదండ్రుల పోలికలు మనలో ఉన్నట్టుగా దైవికంగా ఆత్మీయంగా యేసు ప్రభు రక్తంలో కడగబడినాం కనుక ఇప్పుడు మనలో క్రీస్తు పోలికలు కనబడాలి. మనల్ని చూసినప్పుడు క్రీస్తు స్వారూప్యం వారికి కనబడాలి. ఇతను ఎవరో ఏదో ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. నువ్వు అందరిలాగా లేవు. నువ్వు అందరిలాగా మరి నవ్వడం లేదు, తమాషాలు పడడం లేదు. నువ్వేదో ఒక డీసెంట్గా ఉన్నావు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? నువ్వు అందరిలాగా చూస్తే నీ పోలికలు, నీ ముఖ కవలికలు, నిన్ను నేను ఒక గంట నుండి చూస్తున్నాను ఈ పెళ్ళిలో, కానీ నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావు. ఏమైంది నీకు? ఏమైంది? ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? అప్పుడు అదే పనిగా వచ్చి అడుగుతారు. అప్పుడు జస్ట్ బికాజ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది కేవలం యేసు ప్రభు ప్రేమను నేను తెలుసుకోవడం వల్లనే నా జీవితంలో నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఒక ఇంటర్మీడియట్ చదివే ఒక అబ్బాయి తోటి విద్యార్థుల మధ్య ప్రత్యేకంగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు అంటే ఎందుకు అలా ఉన్నావు అంటే అప్పుడు చెప్పాడు, జస్ట్ బికాస్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వలన నాకు ఇటు జీవితం లభ్యమైనది.
నేను ఆయనకు చెందిన వాడిని. నేను మీకులాగా తమాషాలు పడడం, సరసోక్తులు మాట్లాడడం, ఏదో పోకిరీగా మాట్లాడడం, ఏదో నవ్వులాటకి అపహాస్యంగా మాట్లాడడం ఇప్పుడు నాకు కుదరదు. వాటి విషయంలో నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను లోకంలో నుండి వేరు చేయబడిన వ్యక్తిని. అయితే అలాంటి జీవితం నాకు కూడా కావాలి. నేను విసిగి వేశారిపోయినాను. నీలో ఉండే శాంతి, నీలో ఉండే సమాధానం, నీలో ఉండే స్పెసిఫిక్ లైఫ్ నాకు కూడా ఆయన ఇస్తాడా? ఎగ్జాక్ట్లీ, షూర్, తప్పకుండా ఆయన ఇస్తాడు. అలాగా ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇంచుమించు ఒక 15 మంది 20 మందిని క్రీస్తును నమ్ముకునేటట్లుగా తను అక్కడ ఆత్మీయ కార్యాన్ని జరిగించినాడు. తన వలన కొంతమందికి అక్కడ తోటి విద్యార్థులకి క్రీస్తును తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, మీరు ఆల్రెడీ ఇప్పుడే ఊహించి ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, అసలు మనం చూసినప్పుడు ఒకవేళ వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలిస్తే నువ్వేమన్నా యేసు ప్రభు నమ్ముకున్నావా అని అడగాలి. నేను మాకు చిన్నప్పుడు ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో నేను ఉండేవాడిని, ఎప్పుడు అక్కడే ఉండేవాడిని. వాళ్ళకు 2 అబ్బాయిలు. ఇప్పుడు కట్టిన మందిరానికి పూర్తిగా పని చేసింది వాళ్ళ 2వ అబ్బాయి చేశాడు, ముస్లిం అబ్బాయి. చిన్నప్పుడు మేమంతా కలిసి ఆడుకున్నాం, ఎప్పుడు అక్కడ ఉండేవారిమి. పెద్ద అబ్బాయి వివాహానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు. నాకు ఒక డౌట్ వచ్చింది. అయ్యా, మీరు 786 అని నెంబర్ పెడతారు కదా, దానికి అర్థం ఏంటి? మీరేం అనుకోవద్దు, నాకు తెలియాలని అడుగుతున్నాను అని అంటే, ఆ పెద్ద ఆయన అన్నాడు, బాబు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అన్నాడు. చూడండి, నేను చెప్పలేదు ఆ మనిషికి, ఆయనకు చెప్పలేదు. 786 గురించి నువ్వు అడుగుతున్నావు, నువ్వేమన్నా యేసు ప్రభువుని నమ్ముకున్నావా అన్నాడు. అవునంటే ఇంకా ఆయన, నేను నీకేం చెప్పను, నువ్వు దయచేసి నన్ను అడగద్దు అన్నాడు. ఇంకా నేనేం మాట్లాడలేదు. చూసారా ప్రియమైన సహోదరులరా, మన జీవిత శైలి క్రీస్తు స్వారూప్యాన్ని ప్రజలు గుర్తించినట్లుగా చేస్తుంది. ఇప్పుడు అప్పుడు మనం శరీర సంబంధంగా తల్లిదండ్రులకు జన్మించినాం, తల్లిదండ్రుల పోలికలు ఉంటాయి. ఇప్పుడు మనం ఆత్మీయంగా యేసు ప్రభు రక్తంలో కడగబడినాం. ఆ రక్తం మూలంగా దేవుని కుటుంబంలో సభ్యులమైన కుమారులము, కుమార్తెలం. అందుకే అప్పుడు తల్లిదండ్రుల పోలిక ధరించిన ప్రకారం ఆత్మీయంగా ఇప్పుడు మనం చూసినప్పుడు యేసు ప్రభు స్వారూప్యం వాళ్ళకి కనబడాలి. అదే మన సాక్ష్యం. అలాంటి వాళ్ళని ప్రభు ఇక్కడైనా అక్కడైనా నావాడే, నా కుమార్తె, నా కుమారుడే, నన్ను ఎరిగినవాడు, నేను అతన్ని ఎరుగుదును, నేను ఆ బిడ్డను ఎరుగుదునని ఆయన అంటాడు. ఇంకా అంతకంటే
మనం మనిషిగా పుట్టినందుకు ఈ జన్మకి ఇంకా ధన్యత లేదు. యేసు ప్రభు దగ్గర మనం పేరు సంపాదించుకుంటే, నేను ఎరుగుదును అని అంటే మన జీవితం ధన్యమైపోయినట్టే. దానికి ప్రయాసపడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మ. ప్రార్థన చేయండి. సోదరుడు ఏష్క ప్రార్థన చేస్తాడు. రాజమ్మ దీవెన ఇస్తుంది.